సినీ రంగం వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదంటూ పవన్ సెటైర్ వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలకు సంబంధించిన సమాచారం ఏంటి? జూన్ 1వ తేదీన సినిమా థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారంటూ జరిగిన ప్రచారంపై పర్యాటక శాఖ మంత్రి అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో స్పందించి దీనిపై హోం సెక్రటరీతో విచారణ చేపట్టాలని నిర్ణయించామని ప్రకటించిన కొన్ని గంటలకే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన రావడం తీవ్ర సంచలనానికి దారితీసింది. తెలుగు చిత్ర సీఎం ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ కు తాను కృతజ్ఞతలు అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వం సినిమా రంగానికి అగ్రనటులను ఎలా చేత్కరించిందో మర్చిపోయినట్టున్నారు అని చెప్పి కూడా వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ప్రశ్నలో చాలా స్పష్టం చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ తీవ్ర మనస్తాపం చెందడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని గాని అలాగే ఉప ముఖ్యమంత్రిని గాని తెలుగు సినిమా సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఒకసారి కూడా వచ్చి మర్యాద పూర్వకంగా కలవకపోవడాన్ని ప్రశ్నించారు. కేవలం చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం సంఘటితంగా ఏ ఒక్కరూ వచ్చి చర్చించడం లేదు. అందరూ కలిసి రావాలని గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన ఇంతవరకు సానుకూలంగా స్పందించకపోవడాన్ని ప్రధానంగా ఇందులో ప్రశ్నించడం జరిగింది. గత ప్రభుత్వం చేత్కారాలు రంగంలో ఉన్నటువంటి అగ్రనటులు అలాగే సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది, ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాత మండలి, మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయని కూడా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందించే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మక ముడిపడినటువంటి ఈ వ్యాపారంలో ఉన్న వారికి వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలన్నీ ఎన్నికల ముందుకు స్పష్టంగా చెప్పి అందులో భాగంగానే వ్యవహరిస్తున్నాయి. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది, కక్ష సాధింపులు ఎదిగేది, తమకు నచ్చని వారి సినిమాల విడుదల విషయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గరకు నియమించి మరి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని చెప్పి పవన్ కళ్యాణ్ తన విడుదల చేసినటువంటి ఒక ప్రకటన ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడకుండా వ్యవహరిస్తోందని, అలాగే అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డ వారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానంగా ఉందని కూడా స్పష్టం చేయడం జరిగింది. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల విషయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకని, అంతా కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని పవన్ కళ్యాణ్ సూచిస్తున్నా, అలాగే గతంలో పవన్ కళ్యాణ్ ని కలిసినటువంటి దిల్ రాజు కావచ్చు, అరవింద్ కావచ్చు, డి సురేష్ బాబు కావచ్చు, వై సుప్రియ, చంద్రబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు కూడా అందరూ కలిసి సంఘటితంగా ఉంటేనే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చని కూడా పవన్ తెలిపారని, అయినప్పటికీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తన సినిమాల వ్యవహారంలో అర్జీలు ఇచ్చి వెళ్తున్నారు, ఇది సరికాదని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది అంటూనే సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్ ను తాము తీసుకుంటామని, ఈ రిటర్న్ గిఫ్ట్ ను కొందరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్టు కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరైతే సినీ రంగానికి చెందినటువంటి కొందరు వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవహార పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ ని కూడా తగిన విధంగానే స్వీకరిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రిటర్న్ గిఫ్ట్ కు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో ఇచ్చిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు తీసుకోబోము, చర్చలకు తావులేదు, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవహారంలో కాంప్రహెన్సివ్ గా ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తరుణంలో అలా కాకుండా చేస్తున్నారు. అలాగే సినీ రంగం అభివృద్ధికి ఇప్పటికే కొన్ని చర్యలు రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు ప్రేక్షకులు వెచ్చిస్తున్న మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను కూడా ఇప్పటికే చర్చించామని, థియేటర్లను సంబంధిత యజమానులు నడపడం లేదని, లీజుదారుల చేతిలోనే అత్యధికంగా ఉన్నాయని కూడా అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారు. అయితే లీజుదారుల నుంచి పన్ను సక్రమంగా వస్తుందా లేదా,
వివిధ చిత్రాలకు సంబంధించి ధరలు పెంచినప్పుడు ఆ మేరకు పన్ను ఆదాయం పెరిగిందా లేదా అనేది కూడా పన్నుల విభాగం పరిశీలనలో చేయాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాయలసీమ జిల్లాల్లో థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం పైన ఈ సందర్భంగా కూడా చర్చించారు. టికెట్ సీల్కే ఏదైతే టికెట్ అమ్మకాలు ఉన్నాయో అమ్మకాలకే వచ్చే పన్నుకి ఎంత అంతరం ఉంది అనే విషయం కూడా చూడాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా హాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను కూడా స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షించబోతున్నారు. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాల్లో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండడం, మంచినీళ్ళ సదుపాయాలు కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికూడా పర్యవేక్షణ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు తూనికలు కొలతల శాఖ అధికారులు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేస్తూ ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు కూడా అందించాలని కూడా నిర్ణయిస్తూ ఈ అంశాలపై ఇప్పటికే పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అలాగే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు హోంమంత్రి, వాణిజ్య పనులు, రెవెన్యూ శాఖ మంత్రులతో కూడా త్వరలో చర్చించేందుకు కూడా నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా విడుదల చేసినటువంటి లేఖ ఒక విధంగా సినీ పరిశ్రమ వర్గాల్లో తీవ్రమైనటువంటి సంచలనానికే దారితీసింది. ముఖ్యంగా రాష్ట్రంలో చూస్తే మల్టీప్లెక్స్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మల్టీప్లెక్స్ల్లో సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయో తెలియజేయాలని ఇప్పటికే అధికారుల నుంచి నివేదిక కూడా కోరారు. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను కూడా 2-3 స్క్రీన్లుగా విధించి మల్టీప్లెక్స్ విధానాల్లో నడుపుతున్నారని, వాటిలో టికెట్ ధరలు సింగిల్ టికెట్ ధరల కన్నా ఏమైనా వ్యత్యాసం ఉందా అనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఈ సినిమాకు సంబంధించి 24 విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల, ఆధునిక సాంకేతిక వినియోగం వంటి అంశాలపై తాము ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని, పరిశ్రమ హోదా కల్పించడంతోనే సరిపుచ్చకుండా యువతలోనూ అలాగే ఇప్పటికే చిత్రరంగంలో ఉన్న వారికి కూడా నైపుణ్యాల అభివృద్ధి కోసం అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియం లాంటివి విరివిగా నిర్వహించాలని తాము భావిస్తున్నామని కూడా ఈ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి లేఖలో స్పష్టంగా ఉంది. కాంప్రహెన్సివ్ ఫిల్మ్స్ డెవలప్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి తాము చూస్తున్నామని, నిర్మాతలు అలాగే సినీ రంగానికి సంబంధించినటువంటి సంఘాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి, వచ్చి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం వాళ్ళ సంప్రదింపులు జరగకుండా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అలాగే హెచ్చరికను కూడా చేయడం జరిగింది ఈ లేఖ ద్వారా.